గ్రూప్ 2 మెయిన్స్ భవిష్యత్తు తేలే రోజుగా ఫిబ్రవరి 23, 2025గా ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేసింది. 80% మంది ఆందోళన తగ్గించింది ఈ యొక్క ప్రకటన. దీని గురించి ఆ రోజు మీ భవిష్యత్తు ఎట్లా తేలిపోతుందో ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తాను 30 సంవత్సరాల అనుభవంతో. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. గ్రూప్ 2 మిత్రులారా, ఫస్ట్ మీకు ఒక మాట చిరునవ్వుతో చెప్తాను. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపడి వేళ రేపు మాత్రం చొక్క తీయండి, ఎలాగో చెప్తాను. ఇక ఎవరైనా లీవ్ పెట్టాల్సిన వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టండి, ఎగ్జామ్ వరకు ఇంకా పెట్టాలనుకుంటే. లేదా కష్టసాధ్యం అనుకునేటువంటి వారికి కూడా నేను ఈవేళ మాట్లాడతాను. ఈ వీడియోలో మిమ్మల్ని బలపరిచే అంశాలు, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేసే అంశాలు, ఖచ్చితంగా కరెక్ట్గా ఎట్లా చదివితే సక్సెస్ అవుతారో చెప్పబోతున్నా. మీరు ఏమేమి కూడా నేను అందుబాటులోకి మీకు తెచ్చానో కూడా చెప్తాను. కాబట్టి మీరు ఆసక్తిగా చివరి వరకు విని డిసైడ్ అవ్వండి మిత్రులారా. ఫస్ట్ పాయింట్, ఫిబ్రవరి 23, 2025 నాటికి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అధికారికంగా తేలిపోవడంతో మనకు కావలసినంత సమయం వచ్చింది. ఎవరైనా లీవులు ఉంటే, అంటే అధికంగా సర్ప్లస్ ఉండి అట్లా పెట్టుకోవచ్చు అనుకుంటే నింపాదిగా పెట్టండి, ఎందుకంటే ఇది లైఫ్ డిసైడ్ అయ్యేటువంటి ఛాన్స్. ఇక కొందరికి లీవ్ దొరకనిటువంటి డిపార్ట్మెంట్ కొన్ని ఉన్నాయి. ఇచ్చే అంటే తీసుకునే అవకాశం ఉన్న పై అధికారులు కాస్త కఠిన వైఖరి ప్రదర్శించిన సందర్భాల్లో వారికి లీవ్ రావట్లేదు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా లీవ్ ఉండదు. వీళ్ళందరికీ కూడా నేను లీవ్ పెట్టకుండానే రోజు 4 గంటలు చదువుతూ చెప్పినటువంటి షెడ్యూల్ను ఫాలో అవుతూ నేను ఏం చెప్తాను దాన్ని చేయగలిగితే డెఫినెట్గా నేను మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళగలను. ఇది ఎండోమెంట్లో నిరూపించాం, లాస్ట్ 25 ఏళ్ళ నుంచి నిరూపిస్తూనే ఉన్నాను. సో కాబట్టి ఈ అంశంలో కూడా ఇందులో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇది చూద్దాం. ఇక చెప్తాను, ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఏదో ఒక టైంలో నేను మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి నేనేం చేశానో చెప్తాను. రైట్. దశాబ్దాల తరబడి కళ అందరూ అనుకుంటారు ఈసారి గ్రూప్ 2 ఎలాగైనా కొట్టాలని. ఇది మీరు ఒక్కరే అనుకోవడం లేదు మిత్రులు, ఇది అందరూ కూడా అనుకుంటున్నారు. గ్రూప్ 2 రాస్తున్నారు అంటే, లేదా గ్రూప్ 1 రాస్తున్నారంటే వాళ్ళు కొద్దో గొప్ప మేధస్సు ఉన్న వాళ్ళగా మీరు గుర్తించారు. నేను ఒక్కడే మేధస్సు కలవాన్ని నేను కొట్టేస్తానంటే అట్లా కుదరదు. మీరు ఎవరైనా రోడ్డు పైన వెళ్ళి కొట్టాలి తప్ప ఎవరైనా దూకుడుగా ఎగ్జామ్ అట్లా కాదు. నీకు రాస్తున్న వాళ్ళంతా కూడా ఆత్మీయ శత్రువులే. ఈ పదం ఎందుకు వాడానంటే, ఆ శత్రువు ఒంటరిగా కూర్చుని ఒక గదిలో చదువుతూ ఉండొచ్చు, వేలాది మంది కూర్చున్న లైబ్రరీ హాల్లో ఉండొచ్చు, ఒక గదిలో 100 మంది కూర్చున్న రీడింగ్ రూమ్లో ఉండవచ్చు, లేక నీ ఎదురుగానే నీతోనే సంభాషిస్తూ ఉండవచ్చు కూడా. ఈ ఆత్మీయ శత్రువులందరినీ కూడా ఎదుర్కొని నువ్వు ఫైనల్ స్టేజ్కి వచ్చి గ్రూప్ 2 సాధించాలనేది ఇందులో యుద్ధ నీతి. ఒకప్పుడు తలలు తెగ్గొట్టడం ఎట్లా యుద్ధ నీతో, ఈ రోజున నీ ప్రత్యర్థులందరినీ కూడా తెగ్గొడుతూ వచ్చి నీవు ఆ స్థానానికి చేరుకోవడం అనేదే గెలుపు నీతి. ఈ రోజున ఏం తప్పులేదు అందులో. అందుకని నేను చెప్తాను, నరఘోష మీకు ఉండకూడదు. ఒక చదువుకునే వ్యక్తిగా నరఘోష ఏంటి, మూఢనమ్మకం ఏంటి, గోపాల్ రెడ్డి అని అనొచ్చేమో, కానీ మీకు వయసు పెరిగే కొద్దీ మీకు కాస్త కొన్ని అర్థమవుతూ వస్తాయి. మీరు సింపుల్గా గుమ్మనంగా మీ దగ్గర ఉన్న వనరులు దగ్గరగా పెట్టుకొని చదువుకోండి. ఎవరికి షేర్ చేసే ప్రయత్నం దయచేసి చేయవద్దు. ఇది చదివాను అది చదివాను వదిలేడు అబ్బాయి. ఏం చదివావో నీకు నువ్వు చెప్పుకో, ఏం చదవలేదో నిన్ను హెచ్చరించుకో. అంతే తప్ప నువ్వు దొరే పలానా చదివేశాను రా అని ఆ అవసరానికి కొద్ది వాడిని ఆ బిట్ అడిగి ఈ బిట్ అడిగి నీ యొక్క డ్యాన్స్ని ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం చేయవద్దని ఖచ్చితంగా ఖండితంగా గట్టిగా కూడా నేను మీకు సలహా ఇస్తున్నా ఈవేళ. ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇదిగో ఫిబ్రవరి 23, 2025 మొదట పరీక్ష రాసే సమయం, తర్వాత మధ్యాహ్నం పరీక్ష రాసే సమయం.
ఆ 2.5 గంటల మానసిక సామర్థ్యము లేక స్థిరత్వం సాధించిన పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఎంతోమంది మేధావులు ఆ 2.5 గంటలు తమను తాము సంపాదించుకోకుండా నాశనమైపోయారు. ఇదొకటి. నెక్స్ట్ నువ్వు అర్థం చేసుకో, నీ దగ్గర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తగ్గట్టుగా ఉన్న మెటీరియల్ ఉంటేనే సక్సెస్ అవుతావు. అంతే తప్ప నేను 10 ఏళ్ళ నుంచి చదువుతాను, 16 ఏళ్ళ నుంచి చదువుతున్నాను, ఈ వేళ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, దెన్ హూ కేర్స్ యూ, నిన్నెవడు పట్టించుకోడు. నీకు కావాల్సింది బిట్టుపడే ఓరియంటేషన్ నువ్వు వెళ్తున్నావా లేదా అన్నదే ఇంపార్టెంట్. అంతే తప్ప నేను 8 ఏళ్ళు చదివా, 3 ఏళ్ళు చదివా, 6 ఏళ్ళు చదివా, లీవ్ పెట్టుకున్నా, ₹1,00,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టా అన్నది అవతల వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప నీకు ఏ రకంగానూ కూడా అది ఉపయోగపడదు. మరి మెటీరియల్ ఎలా ఉండాలా? విజయనగరపు సామ్రాజ్యం నుంచి గట్టిగా బిట్టు రాబోతాయి నేను హెచ్చరిస్తున్నా కదా. ఔదుల సాంఘిక చరిత్ర అందరికీ 70 కళ ఉంది. కళ ఉంటే సరిపోదు, సబ్జెక్టుని గ్యాదర్ చేయాలి. తల్లికోట యుద్ధంలో 1565 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున విజయనగర మహాసామ్రాజ్యం యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకము చేసిన ఆ టర్కీ యోధుడు ఎవరంటే మీరు చెప్పగలరా? మళ్ళీ నిజాం సాబ్, బీజాపూర్ సుల్తాన్, అహ్మద్ నగర్ సుల్తాన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈస్ హియర్ టు డిస్కస్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ వే. ఒక కొత్త విధానంలో చదవాలా. ఎన్నోసార్లు ఏపీపీసీ నేను హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని. ఆ మాటను మనం ఎక్కించుకొని, మైండ్కి ఎక్కించుకొని చదవగలగాల. విజయనగర మహాసామ్రాజ్యం అనగానే మనకు విజయనగరము రాజధాని ఏది, కంపెనీ, అట్లా ఈ హంపి విజయనగరము కంపెనీలు ఎక్కడ దాచుకున్నారు ఎవరు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. అట్లా అడగపోవడం లేదు. మీకు ఎగ్జామ్స్ చూడండి తెలిసిపోతున్నాయి. 2008లో వచ్చిన క్వశ్చన్ పేపర్, గ్రూప్ 2 పేపర్ నువ్వు చూస్తే అది ఈవేళ బేసిక్స్ కూడా కాదు, 150 క్వశ్చన్లని నువ్వు దాదాపు 40 నిమిషాలు క్లోజ్ చేసేస్తావు. అంత ఈజీగా ఉంది. ఇప్పుడు నీ ప్రిపరేషన్ ఆ స్థాయికి వచ్చింది. కానీ అది సరిపోదా. ఇప్పుడు 2025కు నీ ప్రిపరేషన్ రావాలి. అందుకనే నేనేం చెప్తున్నాను, ఇంకెక్కడి నుంచి నేను ఏం కోర్స్ అందిస్తానో చెప్పబోతున్నాను. దయచేసి ఎవరికైనా ఇది ఇబ్బంది అనిపించినా, నచ్చని వాళ్ళు ఉన్నా మీరు ఇక్కడి నుంచి స్కిప్ అయిపోయి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో నేను అందరికీ చెప్పబోయేది ఏంటంటే, మనం చేసిన ప్రయత్నం ఈ 30 సంవత్సరాల పరిశోధన అనుభవం 80 మూల గ్రంథాలు తీసుకొని ఆ 80 మూల గ్రంథాల గురించి చెప్పేటప్పుడు ఇదిగో ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న బ్లింక్ కొట్టేటప్పుడు మోడల్ టెస్ట్లు ఉన్నాయి, రాయి. ఎక్కడైనా నువ్వు ఎన్రోల్ చేసుకునే సమయంలో యాప్ బ్లాంక్గా కనపడితే నీ ఫోన్ డార్క్ మోడ్లో ఉన్నట్టుగా గుర్తించు. ఒకవేళ నీకు సమస్య ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి పెట్టు, వెంటనే రెస్పాండ్ అవుతాయి. ఇదే వాట్సాప్ నెంబర్కి 60 పేజీల మెటీరియల్ కూడా మీకు డెమో PDF టెస్ట్ పంపిస్తాను. దీనికి వాట్సాప్ చేయండి, ఇది చూడండి. రైట్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇలా నేను ఒక్కటే డిసైడ్ అయిపోయాను, వీళ్ళకి క్లాస్ చెప్తే వీళ్ళతో పోస్ట్ కొట్టించచ్చా, లేదా అద్భుతమైనటువంటి పాయింట్స్తో కూడినటువంటి ఒక ప్రయత్నం మంచి పుస్తకాలు వీళ్ళతో కొట్టించచ్చా, లేదా ఏ రకమైన టెస్ట్ సిరీస్ అందిస్తే కొట్టించచ్చా అని మన టీంతో డిస్కస్ చేసిన తర్వాత ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసి 5 ఏళ్ళు కష్టపడి 80 పుస్తకాలు యూట్యూబ్లో చూపించా. మొన్న 3 days బ్యాక్ 28 ఏపీ హిస్టరీ పుస్తకాలు చూపించా. అందులో ఫిల్టర్ చేసి పరీక్షకు తగ్గట్టుగా ఏమాత్రము మీ మెదడుకు హాని కలగకుండా, హీట్ కలగకుండా, తలనొప్పి రాకుండా హాయిగా సాధించడానికి ఇది 14 పుస్తకాల నుంచి వచ్చిన భారత రాజ్యాంగం. ఏ ఒక్కరైనా గట్టిగా నేను చెప్పగలను 12 రోజుల నుంచి 15 రోజుల్లో 2 సార్లు రివిజన్ చేయగలరు. చూడండి ఎంత అందంగా ఉంటుందో, ఏం చెప్పబడి ఉంటుందో. మిత్రులారా, ఆర్టికల్ 19 20కి ఒక టెస్ట్, ఆ 20కి ఒక టెస్ట్ 20 క్వశ్చన్స్. ఎక్కడైనా మీరు చూసారా? 2 ఆర్టికల్స్లో 20 క్వశ్చన్. మళ్ళీ ఓల్డ్ క్వశ్చన్స్ కాదు, బేసిక్స్ కాదు, రిపీటెడ్ కాదు. బయట పుస్తకాలను ఒక్క బిట్టు కూడా మనం చూసే ప్రయత్నం కనీసం చేయము. కంటితో అంత నిబద్ధతతో, క్రమశిక్షణతో చేసింది. ఇంకా ఇంత చేస్తున్నా ఎక్కడైనా సమాజం పట్ల ఏదో చెప్తున్నా విద్వేషంతో ఎవరైనా మాట్లాడితే నేను చెప్పలేను. ఆ మాట ప్రతిసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేరస్తులను అభిమానిస్తున్న ఈనాటి సమాజం ఇది. ఇందులో మీరు చూడండి, ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ వైజ్ నేను ప్రయత్నం చేస్తున్నా. చిన్న టాపిక్కి ఏపీ ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ డాక్యుమెంట్ పూర్తిగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని అధ్యయనం చేసి
అందచేయడము జరుగుతోంది. ఆ పని ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభమైంది మిత్రులారా. సైన్స్ అండ్ టెక్నాలజీ అది డిఆర్డిఓ వెబ్సైట్సా, లేకపోతే ఇస్రో వెబ్సైట్సా, లేక భారత్ వెబ్సైట్సా, లేక సృజన పోర్టలా, లేక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్సా, లేక తెలుగు అకాడమీనా, లేక పిఎంఎఫ్ 14 సోర్సెస్ నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. తలనొప్పి లేకుండా అందరూ అన్నారు మా ఊరు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదివారు, ఇలా చదవరా అని చెప్పాను. 10-12 రోజుల్లో పడేశాను. అందులో సాంఘిక చరిత్ర, నా మానస పుత్రిక 25 పుస్తకాలు ప్లస్ 3 28 పుస్తకాల నుంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటిది. ఇందులో టెస్ట్ సిరీస్లో అద్భుతమైన బిట్లు పెడుతున్నా. ఇవి మనం చేసిన ప్రయత్నం మిత్రులారా. మీకు సమయం లేకపోయినా, లేక నీ పుస్తకాల వనరుల కొరత ఉన్నా, లేకపోతే లీవ్ దొరకపోయినా ఏమి ఫిగర్ కానక్కర్లేదు. రెండో పాయింట్, మీరు టెస్ట్ సిరీస్లో మైక్రో లెవెల్కి వెళ్ళి 160 భాగాలు చేసి ప్రతి భాగానికి టెస్ట్ పెట్టి 160 టెస్ట్ మీకు పెట్టేటువంటి ప్రయత్నం సిన్సియర్ ఎఫర్ట్ అవుతుంది. ఇంకోటి 300 రూపాయలకి మెంటార్షిప్ ఈచ్ సబ్జెక్ట్. ఏం చదవాలా, ఎలా చదవాలి, ఇది ఓ బుక్ మీరు కొంటున్నారు, అందులో ఉన్నదే నీకు చదివేయాలని తెలుసు తప్ప ఇంకేమైనా యాడ్ చేయాలో ఎట్లా తెలుస్తుంది? అది చాలా ఆసక్తికరంగా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఒక్క సెకండ్ ఆగితే మిత్రులారా నేను చూపిస్తాను. చూడండి, మీకు ఇండియన్ ఎకానమీ కొత్త డేటాతోటి ఎలా స్టార్ట్ అవుతుందో, ఏ రకమైనటువంటి అభిప్రాయంతో మీకు అవుతుందో ఇక్కడ చూడండి మిత్రులారా, మీకు అర్థమవుతుంది. చూసారా మిత్రులారా, ఒక్క సెకండ్ చూసారా అంటున్నా, మీకు చూపించట్లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం జరుగుతుందో నేను చూపిస్తా. ఒక్క సెకండ్ మిత్రులారా చూడండి. పీరియాడిక్ రీసెంట్ సెప్టెంబర్ 2024 ఇలా చదవాలి. ఇట్లా తయారవుతుంది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులు. అందుకే ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడబోతా. చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్సెస్ సర్వే జూలై 2023 నుండి జూన్ 2024. ఈ రిపోర్ట్ సెప్టెంబర్ 2024లో ఉంది. ఇందులో ఏం రాస్తాం చూడండి. గుర్తించుకోవాల్సిన పాయింట్లు కూడా రాసేస్తున్నా. మళ్ళీ మీరు గణాంకాలు చదివి దెబ్బైపోతారమ్మా. ఇట్లా ఎక్కడైనా ఉందా మిత్రులారా? ఇదే రకమైనటువంటి ప్రయత్నం నీకు ఏపీ ఎకానమీ కూడా చేయబోతున్నారు. సో కాబట్టి ఫుల్ కోర్సులోకి వీలున్నంత వరకు ఫుల్ కోర్సులోకి వచ్చి సూపర్ మెంటార్షిప్. ఎక్కడైనా మెంటార్షిప్ అంటే ఏం చెప్తారండి? ప్రాథమిక హక్కులు 12వ తారీఖు చదవండి, జాతీయ ఆదాయం 13వ తారీఖు చదవండి. ఇదేంటి గుంట్లక 5వ తరగతి పిల్లలక? లేదా మీరు ఆ టైం టేబుల్ వేసుకోలేరా? అందుకనే మెంటర్షిప్ అంటే ఏం చదవాలా? జాతీయ ఆదాయంలో ఇది వ్యయాల మదింపు చదువుతున్నావా? అయితే ఈ డేటా ఇక్కడ సమకూర్చుకో, ఈ రకమైనటువంటి పరిశీలనలు ఇక్కడ ఉంచుకో. నీకు తెలుసా ఈ మదింపు పద్ధతుల డ్యాన్స్ పద్ధతే అత్యుత్తమైన పద్ధతి. ఎందుకో తెలుసా? డేటా ఈజీగా దొరుకుతుందట. ఇట్లా వివరణాత్మకంగా ఉండాలా నీకు, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ప్రతి వాడు ఎకానమీ చెప్తున్నట్టు కాదు. ఎకానమీ నేను గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే అత్యుత్తమంగా ఇంగ్లీష్ మీడియంలో అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఎక్కడ ఏం చదివితే మీకు అర్థమవుతుంది అనేది అర్థం కావాలి. హిస్టరీలోకి వెళితే అదొక లెక్క. బిందుమతి విద్య ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఎక్కడ ఏ రాజుల కాలంలో దేనికి సంబంధించినది అని. చాలా ప్రత్యేకంగా మనకు చదవాలి. అందులో పెద్ద మనుషుల ఒప్పందం చదువుతారు. ఇప్పటి వరకు పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు ఎంతమంది చేసినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్. కొత్త అంశాలు నీ దగ్గర ఇలా చదవగలగాల మిత్రులారా. అందుకనే ఇవన్నీ మీరు 60 పేజీలతో ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేయండి. దీనికి వాట్సాప్కి పెట్టండి, మీకు తప్పనిసరిగా సహాయం చేస్తారు. పర్సనల్గా నేనే లిఫ్ట్ చేస్తున్నా, నేనే మాట్లాడుతున్నా, నేనే డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. మీరు చూస్తూ ఉంటారు. మధ్యలో ఎవరు ఫోన్ టచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత 2020 నుంచి ఒకే కోర్సు పైన తప్పనతో పనిచేస్తున్నాం. యూ కెన్ చెక్ మై సిన్సియారిటీ ఆర్ అవర్ సిన్సియారిటీ. గట్టిగా పనిచేస్తున్నాం. అర్థమవుతుందండి? ఓకే. సో మళ్ళీ రేపటి నుంచి అద్భుతమైన వీడియోలతో నేను చెప్తాను. జాయిన్ అవ్వాలన్నది ఇవాళ దృఢమైన నిర్ణయం తీసుకొని టెస్ట్ సిరీస్ కూడా ఏపీపీసీ ఎలా ఉంటారు. ప్రతిరోజు నువ్వు మన దాంట్లో ఏపీపీసీలో ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. గట్టి హాబీ నిలబడుతూనే ఉన్నా. సో కాబట్టి గట్టిగా మీరు ప్రయత్నం చేయండి. ఫుల్ కోర్స్ కానీ, మైక్రో లెవెల్ 160 భాగాల టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కానీ, సూపర్ మెంటర్షిప్ కానీ, లేదా సబ్జెక్ట్ వైజ్ సూపర్ మెంటర్షిప్ కానీ, సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కానీ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.